హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో రెస్పిరేషనల్ ప్లాంట్స్ ఈ లెసన్ నుంచి మనకి క్రెబ్ సైకిల్. సో ఈ క్రెబ్ సైకిల్ అనేది ఐపీఈ పాయింట్ ఆఫ్ లో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ రెండింటిలో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే ఇది ఐపీఈ పాయింట్ ఆఫ్ లో ఆబ్జెక్ట్ రెండింటికి యూజ్ అయ్యే విధంగా అయితే మాత్రం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్రెబ్ సైకిల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వీడియో చూస్తే చాలా ఈజీగా మీకు అర్థం అవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, క్రెబ్ సైకిల్ లో మన క్వశ్చన్ ఐపీ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అవుతుంది. సో ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్ సైకిల్. సో గ్లైకాలసిస్ లో ఉన్న అన్ని క్వశ్చన్స్ అయితే దీనిలో మనకు అంటే అంత లెంగ్తీ క్వశ్చన్ కింద అయితే ఫామ్ అవుతుంది. జస్ట్ మనకి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్ సైకిల్ అని అడగడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో క్రెబ్ సైకిల్ అంటే ఏదైతే మనకి ప్లాంట్స్ లో జరిగేటటువంటి సో ఏదైతే రెస్పిరేషన్ ఉందో, సో రెస్పిరేషన్ లో ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం అంటే గ్లైకాలసిస్ చెప్పుకుంటాము. గ్లైకాలసిస్ తర్వాత జరిగేది ఏంటంటే క్రెబ్ సైకిల్ జరుగుతుంది. సో క్రెబ్ సైకిల్ తర్వాత జరిగేది ఈటీఎస్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటాం. అయితే గ్లైకాలసిస్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇది సైటోప్లాజం లో జరుగుతుందని చెప్పుకున్నాము. అలాగే గ్లైకాలసిస్ లో ఉన్నటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అది మనకి క్రెబ్ సైకిల్ ఇన్వాల్వ్ అవుతుంది. సో క్రెబ్ సైకిల్ గ్లైకాలసిస్ లో ప్రొడ్యూస్ అయినటువంటి ఎన్ఏడిహెచ్ ఎఫ్ఏడిహెచ్ ఏవైతే ఉన్నాయో అవి ఈటీఎస్ లో ఇన్వాల్వ్ అవుతూ ఎనర్జీగా కన్వర్ట్ అవుతాయి, ఏటీపీస్ గా కన్వర్ట్ అవుతాయి. ఇది జరిగే ప్రాసెస్. అయితే గ్లైకాలసిస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్రెబ్ సైకిల్ చూద్దాం ఫస్ట్. సో క్రెబ్ సైకిల్ ఎక్కడ జరుగుతుంది, ఎవరిలో జరుగుతుంది ఏంటంటే క్రెబ్స్ అంటే గ్లైకాలసిస్ అనేది సైటోప్లాజం జరుగుతుంది, సెల్ తాలూకా సైటోప్లాజం. అంటే ఒక సెల్ తీసుకుంటే సెల్ లో ఉన్నటువంటి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైటోకాండ్రియా అనుకుంటే ఫస్ట్ ఏమవుతుంది, సైటోప్లాజం లో గ్లైకాలసిస్ అనే ప్రాసెస్ జరిగి మనకి పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో పైరువిక్ యాసిడ్ తర్వాత నుంచి ఏమవుతుంది, క్రెబ్ సైకిల్ అంతా కూడా సైటోప్లాజం లో కాకుండా మైటోకాండ్రియా లోపల జరుగుతుంది. సో మైటోకాండ్రియా లోపల ఏ విధంగా జరుగుతుందని మనం చూద్దాం వరుసగాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెబ్ సైకిల్ వచ్చేసరికి క్రెబ్ సైకిల్ మనం ఏంటంటే క్రెబ్స్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేసిన కదా క్రెబ్ సైకిల్ అంటాము. అలాగే దీనికి ఇంకోటి ఏంటంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ కూడా అంటాం. అలాగే దీని ఇంకో పేరు ఉంది టీసీఏ సైకిల్, ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అంటాం. కాబట్టి క్రెబ్ సైకిల్ అన్నా ఇదే, సిట్రిక్ యాసిడ్ సైకిల్ అన్న ఇదే, ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అన్న సరే ఇదే. సో ఈ మూడు కూడా దీనికి నేమ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఆల్ ఏరోబిక్ ఆర్గానిజమ్స్ టు జనరేట్ ఎనర్జీ. అన్ని ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అంటే ఆక్సిజన్ అవైలబిలిటీ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నిట్లోనూ కూడా క్రెబ్ సైకిల్ జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ ఆర్గానిజమ్స్ అనేసరికి ఏమవుతుంది, గ్లైకాలసిస్ అనేది అది ఎనరోబిక్ రెస్పిరేషన్, ఏరోబిక్ రెస్పిరేషన్, అది ప్రోకారియటా యూకారియటా అని లేదు, అన్నిట్లోనూ గ్లైకాలసిస్ కామన్ గా జరుగుతుంది. కానీ క్రెబ్ సైకిల్ అవుతుంది ఓన్లీ ఏరోబిక్ ఆర్గానిజమ్స్ లోనే. అంటే అన్ని రకాల ఏరోబిక్ కండిషన్స్ లో ఉన్న గ్రో అయ్యే వాటిలో ఏదైతే ఏరోబిక్ ఆక్సిజన్ అవైలబిలిటీ ఉన్నటువంటి కండిషన్ ఉన్న వాటిలో ఖచ్చితంగా మనకి క్రెబ్ సైకిల్ జరుగుతుంది. ఇది రెండింటి గురించి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టేక్స్ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా. ఇది సెల్ లోపల మైటోకాండ్రియా లోపల జరుగుతుంది. గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజం లోపల జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే పైరువిక్ యాసిడ్ దేనికి ఫామ్ అవుతుందంటే గ్లైకాలసిస్ ఎండ్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే మనకి పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. పైరువిక్ యాసిడ్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎస్టైల్ కోఎంజైమ్ ఏ ఫామ్ అవుతుంది. పైరువిక్ యాసిడ్ నుంచి ఎస్టైల్ కోఎంజైమ్ ఏ ఫామ్ అయ్యే ఈ రియాక్షన్ మనం లింక్ రియాక్షన్ అంటాం. లింక్ చాలా ఇంపార్టెంట్. సో లింక్ రియాక్షన్ అంటే లింక్ రియాక్షన్ ఎందుకంటాం అంటే పైరువిక్ యాసిడ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, గ్లైకాలసిస్. సో గ్లైకాలసిస్ కి క్రెబ్ సైకిల్ మధ్యలో జరుగుతుంది కాబట్టి దీని అంటే రెండింటికి మధ్యలో జరుగుతుంది కాబట్టి మనం లింక్ రియాక్షన్ చెప్పడం జరుగుతుంది. అంటే లింక్ రియాక్షన్ లోపల ఏం జరుగుతుందంటే పైరువిక్ యాసిడ్ ఏమవుతుంది, ఎస్టైల్ కోఎంజైమ్ ఏగా కన్వర్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. సో మనకి పైరువిక్ యాసిడ్ 3 కార్బన్ కాంపౌండ్ అని చెప్పుకుంటాం. 3 కార్బన్స్ తో ఉన్న కాంపౌండ్. దీనిలో ఒక CO రిలీజ్ అయిపోయింది, అంటే ఒక కార్బన్ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది 2 కార్బన్ కాంపౌండ్ అనేటువంటి ఎస్టైల్ కోఎంజైమ్ ఏ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ మనం లింక్ రియాక్షన్ అంటాము. లింక్ రియాక్షన్ లో NAD+ నుంచి NADH2 ఫామ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రెండు కూడా CO2 రిలీజ్ అవుతుందని కూడా మనం చెప్పాలి, ఇక్కడ చూపించాలి. దీంతో పాటు NADH2 కూడా ఫామ్ అవుతుంది. అంటే NADH+H+ అన్న NADH2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. NAD+ నుంచి ఇది ఫామ్ అవుతుంది. సో 3 కార్బన్ కాంపౌండ్ కాస్త ఏమవుతుందంటే 2 కార్బన్ కాంపౌండ్ గా మనకి ఎస్టైల్ కోఎంజైమ్ గా కనబడుతుంది. దీన్ని మనం లింక్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు ఎస్టైల్ కోఎంజైమ్ ఏ నెక్స్ట్ ఏమవుతుంది, ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్. అంటే క్రెబ్ సైకిల్ లో ఎండ్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే దీని షార్ట్ ఫామ్ OAA అంటాం, ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ అంటాం. దీనికి మనకి 4 కార్బన్స్ ఉంటాయి. 4 కార్బన్ కాంపౌండ్ అనేటువంటి ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్, ఎస్టైల్ కోఎంజైమ్ ఈ రెండు కూడా కలిసి ఇది 2 కార్బన్స్, ఇది 4 కార్బన్స్ రెండు కలిపి 6 కార్బన్స్ ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ కాంపౌండ్ ఎవరు ఫామ్ అవుతున్నారు, సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. మనం సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అంటే 4 కార్బన్స్ ఉన్నటువంటి ఆక్సాలిక్ యాసిడ్, 2 కార్బన్స్ ఉన్నటువంటి లింక్ రియాక్షన్ లో ఫామ్ అయిన ఎస్టైల్ కోఎంజైమ్ ఈ రెండు కలిసి మనకి సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో సిట్రిక్ యాసిడ్ 6 కార్బన్స్.
చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే ఇక్కడ మనకి ఈ రియాక్షన్ ఇన్వాల్వ్ ఎంజైమ్ ఏమంటే సిట్రిక్ సింథేజ్, అంటే సిట్రిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది కాబట్టి దీన్ని అంటాం సిట్రిక్ సింథేజ్ అంటాం. ఇది ఫస్ట్ రియాక్షన్. సో ఫస్ట్ రియాక్షన్ మనం అంటే కండెన్సేషన్ అంటాం. ఈ రెండు కండెన్స్డ్ అయిపోయి సిట్రిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది. అందుకని ఏమవుతుంది ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ ఎండ్ ప్రొడక్ట్ ప్లస్ ఏంటి లింక్ రియాక్షన్ ఎస్టిఎల్ కోఎంజైమ్ రెండు. దీంతో పాటు ఇంకేంటి ఇక్కడ వాటర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. చూడండి వాటర్ కూడా వేసాం కదా. సో ఈ వాటర్ కూడా యాడ్ అవుతుంది. సో వాటర్ కూడా యాడ్ అయ్యి మనకి ఏమవుతుంది సిట్రిక్ యాసిడ్ ప్లస్ కోఎంజైమ్ అని ఫామ్ అవుతుంది. సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది ఫస్ట్ రియాక్షన్. దీన్నే కండెన్సేషన్ అంటాం. ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ చూద్దాం. సిట్రిక్ యాసిడ్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సిస్ ఎకోనిటిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ సిస్ ఎకోనిటిక్ ఫామ్ అయితే మనం సెకండ్ రియాక్షన్ చెప్తాం. సో సెకండ్ రియాక్షన్ వచ్చేసరికి H2O రిలీజ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది అంటే వాటర్ మాలిక్యూల్ అంటే మనం వాటర్ అవుతుందంటే హైడ్రేట్ అవుతున్నట్టు, వాటర్ బయటకు పోతుందంటే డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి వాటర్ బయటకు పోతుంది కాబట్టి సెకండ్ రియాక్షన్ పేరు డీహైడ్రేషన్ అంటాం. అంటే సిట్రిక్ యాసిడ్ నుంచి ఏం ఫామ్ అవుతుంది సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ఫామ్ అయ్యి వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అయిపోయింది కాబట్టి మనం డీహైడ్రేషన్ అంటాం. మరి సిస్ ఎకోనిటిక్ యాసిడ్ నుంచి ఏం ఫామ్ అవుతుంది ఐసోసిట్రిక్ యాసిడ్. ఈ పదాలు సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ఐసోసిట్రిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ ఫామ్ అండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది H2O యాడ్ అవుతుంది, వాటర్ యాడ్ అవుతుంది. యాడ్ అవుతుంది అంటే వాటర్ తీసుకుంటుంది కాబట్టి ఏమవుతుంది హైడ్రేషన్ అంటాం. థర్డ్ రియాక్షన్. సో సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ప్లస్ వాటర్ యాడ్ అయింది కాబట్టి ఏమైంది మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ ఐసోసిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది మనకి ఏంటంటే థర్డ్ రియాక్షన్ అని చెప్పవచ్చు. థర్డ్ రియాక్షన్. సో సిట్రిక్ యాసిడ్ సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ఐసోసిట్రిక్ యాసిడ్. దీని తర్వాత నెక్స్ట్ ఆక్సాలోసక్సినిక్ అంటే ఐసోసిట్రిక్ యాసిడ్ నుంచి ఏం ఫామ్ అవుతుంది ఆక్సాలోసక్సినిక్ యాసిడ్. ఇంపార్టెంట్. అది ఇక్కడ మన సెకండ్ రియాక్షన్ కి థర్డ్ రియాక్షన్ కి ఒకటే ఎంజైమ్. ఆ ఎంజైమ్ ఏంటంటే ఎకోనిటేజ్. సో ఫస్ట్ సిట్రిక్ సింథేజ్, సెకండ్ ది ఎకోనిటేజ్, థర్డ్ ది కూడా ఎకోనిటేజ్. సో నెక్స్ట్ సిట్రిక్ ఐసోసిట్రిక్ యాసిడ్ నుంచి ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ ఇక్కడ NAD ప్లస్ నుంచి NADH ప్లస్ S ప్లస్ ఫామ్ అవుతుంది. NADH2 ఫామ్ అవుతుంది. NADH2 ఫామ్ అయిన దేన్నైనా మనం ఆక్సిడేషన్ అంటాం. సో ఆక్సిడేషన్ అంటే ఫోర్త్ రియాక్షన్ ఆక్సిడేషన్. అందుకని ఫోర్త్ రియాక్షన్ ఆక్సిడేషన్ అంటాం. NADH2 ఎక్కడ ఫామ్ అయినా FADH2 ఎక్కడ ఫామ్ అయినా దాన్ని ఆక్సిడేషన్ అంటాం. అందులో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ ఏంటంటే డీహైడ్రోజనేజ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్కడ NADH2 FADH2 ఫామ్ అయినా దాన్ని మనం డీహైడ్రోజనేజ్ అంటాం. డీహైడ్రోజనేజ్ ఇంపార్టెంట్. సో కాబట్టి ముందు సబ్స్ట్రేట్ యాడ్ చేస్తాం. ఐసోసిట్రేట్ సిట్రిక్ యాసిడ్ అన్న సిట్రేట్ అని ఒకటే గుర్తుపెట్టు. ఐసోసిట్రిక్ యాసిడ్ ఐసోసిట్రేట్ అని ఒకటే కాబట్టి ఐసోసిట్రేట్ డీహైడ్రోజన్. ఎందుకని NADH2 ఫామ్ అవుతుంది. NADH2 ఫామ్ అయిన దాని రియాక్షన్ ఏమంటాం ఆక్సిడేషన్. అంటే ఫోర్త్ రియాక్షన్ మనకి ఆక్సిడేషన్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ నుంచి ఏం ఫామ్ అవుతుంది ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ CO2 రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక CO2 రిలీజ్ అయింది, ఇక్కడ సెకండ్ CO2 రిలీజ్ అవుతుంది. మొత్తం రియాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి 3 CO2 రిలీజ్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది సెకండ్ CO2 రిలీజ్ అయింది. సో ఇక్కడ మనం ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ ఏమంటాం ఇంకో పేరు ఆక్సాలోసక్సినేట్ అనొచ్చు. కాబట్టి ఆక్సాలోసక్సినేట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి డీకార్బాక్సిలేజ్ అంటాం. హైడ్రోజన్ మనకి ఫామ్ అయితే డీహైడ్రోజనేజ్ అన్నాము. అలాగే CO2 రిలీజ్ అయితే డీకార్బాక్సిలేజ్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనం CO2 రెండో CO2 రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకి ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ ఏం ఫామ్ అవుతుంది ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది మనకి ఫిఫ్త్ రియాక్షన్ కింద చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ మళ్ళీ ఏం ఫామ్ అవుతుంది సక్సినైల్ కోఎంజైమ్ A ఫామ్ అవుతుంది. ఇది మనకి సిక్స్త్ రియాక్షన్. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది NADH2 ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం ఆక్సిడేషన్ అంటాం. సో మనకి ఫిఫ్త్ రియాక్షన్ పేరు ఫిఫ్త్ రియాక్షన్ డీకార్బాక్సిలేజ్ CO2 రిలీజ్ అయింది కాబట్టి అంటే ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ ఏమవుతుంది ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ ఫామ్ అయ్యి CO2 రిలీజ్ అవుతుంది. మరి సిక్స్త్ రియాక్షన్ వచ్చేసరికి NADH2 ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమన్నా మళ్ళీ ఆక్సిడేషన్ 2 అన్నాం. ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ ఏమవుతుంది NAD ప్లస్ నుంచి ప్లస్ కోఎంజైమ్స్ A కూడా ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత ఏమవుతుంది సక్సినైల్ కోఎంజైమ్ A ఫామ్ అవుతుంది. ఇప్పుడు NADH ప్లస్ H ప్లస్ అంటే NADH2 ఫామ్ అవుతుంది. ఇక్కడ CO2 కూడా రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక CO2 థర్డ్ CO2 అంటే 3 CO2 రిలీజ్ అయ్యింది. ఫస్ట్ CO2 ఎక్కడ రిలీజ్ అయింది ఏదైతే లింక్ రియాక్షన్ అక్కడ CO2 రిలీజ్ అయింది. నెక్స్ట్ రియాక్షన్ ఫిఫ్త్ రియాక్షన్ లో CO2 రిలీజ్ అయింది. నెక్స్ట్ సిక్స్త్ రియాక్షన్ లో కూడా CO2 తో పాటు NADH2 కూడా ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న ఎంజైమ్ ఏంటంటే ఆల్ఫా కీటోగ్లూటరేట్ గ్లూటరిక్ యాసిడ్ గ్లూటరేట్ అన్నాము. ఇక్కడ హైడ్రోజనేజ్ కాబట్టి డీహైడ్రోజనేజ్ సిక్స్త్ రియాక్షన్ డీహైడ్రోజన్. సో నెక్స్ట్ సెవెంత్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మనకి సక్సినైల్ కోఎంజైమ్ ఉందో ఇక్కడ మనకి సిక్స్త్ రియాక్షన్ దీంతో కంప్లీట్ అయిపోయింది. సక్సినైల్ కోఎంజైమ్ సక్సినిక్ యాసిడ్ గా సెవెంత్ రియాక్షన్ లో మనకు జరుగుతుంది. దీన్ని మనం క్లీవేజ్ అంటాం. క్లీవేజ్ కాబట్టి సక్సినైల్ కోఎంజైమ్ అవుతుంది. ఇక్కడ మనకి ATP కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం GDP అన్న GDP నుంచి GDP ఫామ్ అవుతుంది. అదే ADP అని రాసుకుంటే ATP ఫామ్ అవుతుంది.
సో 7th రియాక్షన్ లో ఏటీపీ ఫామ్ అవుతుంది. ఏటీపీ ఫామ్ అవుతుందంటే ఎక్కడైనా సరే గ్లైకాస్ లో ఎక్కడైనా సరే కైనేజ్ అని ఎంజైమ్ యాడ్ అవుతుంది, కైనేజ్. కాబట్టి సక్సినల్ థియోకైనేజ్ అంటాం. ఇక్కడ ఎంజైమ్ ఇక్కడ మనకి ఏటీపీ ఫామ్ అయింది, చాలా ఇంపార్టెంట్. క్లీవేజ్ లో మనకి ఏమవుతుంది, ఏడీపీ నుంచి ఇంకో ఇనార్గానిక్ ఫాస్ఫేట్ యాడ్ అవుతూ డైరెక్ట్ ఇంకొక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అయ్యింది కాబట్టి ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి కో ఎంజైమ్స్ కూడా మనకి రిలీజ్ అవుతాయి. సో నెక్స్ట్ కో ఎంజైమ్ సక్సినిక్ యాసిడ్ ఫామ్ అయింది. దీని తర్వాత సక్సినిక్ యాసిడ్ నెక్స్ట్ ఏమవుతుంది, ఫ్యూమరిక్ యాసిడ్. సక్సినిక్ యాసిడ్ నుంచి ఫ్యూమరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఫ్యూమరిక్ యాసిడ్ ఫామ్ అయినప్పుడు FeADH2 ఫామ్ అవుతుంది. FeADH2 ఇంపార్టెంట్. ఇది ఎన్నో రియాక్షన్ అంటే 8th రియాక్షన్. 8th రియాక్షన్ అందుకని ఏమంటాం, ఆక్సిడేషన్ 3 అంటాం. ఇక్కడ సక్సినల్ కోఎంజైమ్ కి FeAD+ ఇన్వాల్వ్ అయ్యి ఏమవుతుంది, ఫ్యూమరిక్ యాసిడ్ తో పాటు FeADH2 ఫామ్ అవుతుంది. FeADH2 8th రియాక్షన్. సో నెక్స్ట్ 9th రియాక్షన్ వచ్చేసరికి H2O యాడ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, హైడ్రేషన్ అంటాం. హైడ్రేషన్ అంటే హైడ్రేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, 9th రియాక్షన్ లో ఫ్యూమరిక్ యాసిడ్ కాస్త మాలిక్ యాసిడ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యింది ఫ్యూమరేజ్ ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ FeADH2 ఫామ్ ఉంది కాబట్టి డిహైడ్రోజనేట్. ఇక్కడ సక్సినిక్ యాసిడ్ కాబట్టి సక్సినేట్ అనొచ్చు. సో మనకి ఎంజైమ్స్ కనుక ఏమవుతుందంటే సబ్స్ట్రేట్ ని యాడ్ చేయడం అంతే ప్రతిదానికి. నెక్స్ట్ ఇక్కడ మాలిక్, ఇక్కడ H2O యాడ్ అయింది కాబట్టి నేను హైడ్రేషన్ అన్నాము. ఫ్యూమరిక్ యాసిడ్ నుంచి ఏమవుతుంది, H2O యాడ్ అయ్యి మాలిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైతే CO2 రిలీజ్ అవుతుందో అక్కడ అలా ఒక్కొక్క కార్బన్ తగ్గిపోతుంది. ఇది ఎన్ని కార్బన్స్, 6 కార్బన్. సిస్టెక్నోటిక్ కూడా 6 కార్బన్స్. ఐసోసిట్రిక్ యాసిడ్ కూడా 6 కార్బన్స్ ఫామ్ అయ్యాయి. సో దీంతో ఆక్సాల్ సక్సినిక్ యాసిడ్ కూడా 6 కార్బన్స్. ఇక్కడ ఆక్సాల్ సక్సినిక్ యాసిడ్ నుంచి ఒక CO2 రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, 5 కార్బన్ కాంపౌండ్ అవుతుంది. ఆల్ఫా కీటోక్లోరిక్ యాసిడ్ 5 కార్బన్ కాంపౌండ్ అవుతుంది. మరి ఇక్కడ మళ్ళీ ఇంకో CO2 రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సక్సినల్ కోఎంజైమ్ 4 కార్బన్ కాంపౌండ్. సక్సినిక్ యాసిడ్ కూడా 4 కార్బన్, ఫ్యూమరిక్ యాసిడ్ కూడా 4 కార్బన్, మాలిక్ యాసిడ్ కూడా 4 కార్బన్, ఆక్సాల్ ఎస్టిక్ యాసిడ్ కూడా 4 కార్బన్. 4 కార్బన్ ప్లస్ మళ్ళీ ఇక్కడ 2 రెండు కలిపి 6 కార్బన్స్ కింద కన్వర్ట్ అయ్యింది. కాబట్టి కార్బన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. హైడ్రేషన్ అయిపోయింది. తర్వాత ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, NaDH2 ఫామ్ అవుతుంది 10th రియాక్షన్. కాబట్టి దీన్ని మనం అంటాం ఆక్సిడేషన్ 4 అంటాం 10th రియాక్షన్. ఇక్కడ ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది మాలిక్ యాసిడ్ నుంచి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి, 4, 6, 8, 10 ఈవెన్ నెంబర్స్ అలాగా. సో ఫస్ట్ సెకండ్ వదిలేయండి, 4th, 6th, 8th, 10th ఇవన్నీ కూడా ఆక్సిడేషన్స్ అయ్యాయి. 4th ఆక్సిడేషన్ 1, 6th ఆక్సిడేషన్ 2, 8th ఆక్సిడేషన్ 3, 10th ఆక్సిడేషన్ 4. ఇక నెక్స్ట్ 9th రియాక్షన్ గుర్తుపెట్టుకోండి, హైడ్రేషన్ H2O యాడ్ అవుతుంది. ఇది అలా గుర్తుపెట్టుకోండి, హైడ్రేషన్ 9th రియాక్షన్. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ జరిగేది కండెన్సేషన్ కాబట్టి కండెన్సేషన్ రాస్తున్నాం. ఫస్ట్ ఏమవుతుంది, డిహైడ్రేట్ అవుతుంది, వాటర్ పోతుంది. తర్వాత ఏమవుతుంది, వాటర్ యాడ్ అవుతుంది. వాటర్ పోతే మనం ఏమన్నా డిహైడ్రేషన్ అన్నా, వాటర్ యాడ్ అయితే హైడ్రేషన్. కాబట్టి ఫస్ట్ కండెన్సేషన్, సెకండ్ వాటర్ పోయింది కాబట్టి డిహైడ్రేషన్, తర్వాత వాటర్ యాడ్ అయింది కాబట్టి హైడ్రేషన్. ఇక్కడ నుంచి మనకి 4, 6, 8, 10 తెలుసు. 4 ఏమవుతుంది, ఆక్సిజన్ 1, 6 ఆక్సిజన్ 2, 8 ఆక్సిజన్ 3, 10 ఆక్సిజన్ 4. ఇక్కడ మనకి 8 లో మాత్రం FeADH2 ఫామ్ అవుతుంది. మిగతా 3 కూడా మనకి NaDH2 లో ఫామ్ అవుతాయి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా 7th రియాక్షన్ సక్సినల్ కోఎంజైమ్ నుంచి సక్సినిక్ యాసిడ్ ఫామ్ అయితే మనం క్లీవేజ్ అంటాం, విడిపోతుంది. కోఎంజైమ్ సపరేట్ అయిపోతుంది, సక్సినిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతుంది, విడిది క్లీవేజ్ అవుతుంది. ఇక్కడ CO2 రిలీజ్ అయిందని ఏమంటాం, కార్బాక్సిలేషన్. 5th రియాక్షన్ అప్పుడు ఏమవుతుందంటే కార్బాక్సిలేషన్ అవుతుంది. సో ఇది ఓవరాల్ గా క్రెబ్స్ సైకిల్ ఉన్నటువంటి టోటల్. అయితే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏంటి, సిట్రిక్ యాసిడ్, సెకండ్ సిస్ ఎకోనటిక్ యాసిడ్, థర్డ్ ఐసోసిట్రిక్ యాసిడ్, 4th వన్ ఆక్సాలో సక్సినిక్ యాసిడ్, 5th వన్ ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్. నెక్స్ట్ సక్సినల్ కోఎంజైమ్ సక్సినిక్ యాసిడ్, ఫ్యూమరిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్. ఇలా గుర్తుపెట్టుకోండి, CCIOKSSFMO. కాబట్టి ఫస్ట్ సి అంటే సిట్రిక్ యాసిడ్, సెకండ్ సిస్ ఎకోనటిక్ యాసిడ్, ఐ అంటే ఐసోసిట్రిక్ యాసిడ్, ఓ అంటే ఆక్సాలో సక్సినిక్ యాసిడ్, కే అంటే ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్, సక్సినల్ కోఎంజైమ్ సక్సినిక్ యాసిడ్, ఫ్యూమరిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మన చిన్న కరెక్ట్ చెప్పుకోవచ్చు. అంటే మీకు ఫస్ట్ లెటర్స్ గుర్తుంటే ఈజీ అయిపోతుంది. చంటోడు చిన్నోడు, సిసి అంటే సి అంటే చంటోడు, సి అంటే చిన్నోడు, చంటోడు చిన్నోడు, ఐ అంటే ఐస్ క్రీమ్, ఓ అంటే 1, కే అంటే కొనుక్కున్నారు. చంటోడు చిన్నోడు ఐస్ క్రీమ్ ఒకటి కొనుక్కున్నారు, సరిపోక అది సరిపోలేదు, సమోసాలు తిని ఫుల్గా మంచినీళ్ళు తాగి ఓ పక్కెళ్ళి ఆడుకున్నారు. సో ఇలా గుర్తుపెట్టుకోండి, సి అంటే సిట్రిక్ యాసిడ్, సి అంటే సిసిఎకోనటిక్ యాసిడ్, ఐ అంటే ఐసోసిట్రిక్ యాసిడ్, ఓ అంటే ఆక్సాలో సక్సినిక్ యాసిడ్, కే అంటే ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్, ఫస్ట్ ఎస్ సక్సినల్ కోఎంజైమ్, సెకండ్ ఎస్ సక్సినిక్ యాసిడ్, ఎఫ్ అంటే ఫ్యూమరిక్ యాసిడ్, ఎం అంటే మాలిక్ యాసిడ్, ఓ అంటే ఆక్సాలో ఎస్టిక్ యాసిడ్. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.